దేవరా రిలీజ్ టైంలో క్యాన్సర్ బారిన పడిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ తిరుపతికి చెందిన కౌశిక్ తాజాగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే దేవరా మూవీ రిలీజ్ టైంలో క్యాన్సర్తో బాధపడుతున్న తన వీరాభిమాని కౌశిక్ కు సాయం చేస్తానని ఎన్టీఆర్ మాట ఇచ్చి పట్టించుకోలేదని కౌశిక్ తల్లి సరస్వతి నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. క్యాన్సర్తో బాధపడుతున్న తన కుమారుడు కౌశిక్ కు వైద్య సహాయం చేస్తానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారని మీడియా ముందుకు వచ్చి చెప్పారు కౌశిక్ తల్లి సరస్వతి. దేవరా సినిమా రిలీజ్ ముందు జూనియర్ ఎన్టీఆర్ నా కుమారుడితోను వీడియో కాల్లో మాట్లాడి వైద్యం కోసం డబ్బులు ఇస్తానని చెప్పారు. కానీ ఎన్టీఆర్ మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు ఆవిడ. మాట్లాడలేదు సార్, నేనే మా అబ్బాయికి బ్లడ్ ఎక్కువ అవసరమైంది సార్. 63 బ్లడ్ ప్లేట్లెట్స్ అన్నీ అవసరమైనప్పుడు కానీ నేను చాలా టైమ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అట్లీస్ట్ సార్ ఎవరో ఒకరు చెప్తే మాకేమైనా హెల్ప్ చేస్తారో అబ్బాయికి చెప్పి లేదు సార్, వాళ్ళు ఎవరు కానీ రెస్పాండ్ అవ్వట్లేదు సార్. కొంతమంది రెస్పాండ్ అయినారు, కొంతమంది రెస్పాండ్ అయినా ఏం చేయలేదు సార్. ఆ రోజు వీడియో కాల్లో మాట్లాడారు, మళ్ళీ ఏం చేయలేదు సార్. తను ఎప్పుడైనా స్పీచ్లు ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు అన్నీ కొన్ని నేర్చుకోవాలి అనే టైప్లో ఉంటాం. బట్ ఏమైందో తెలీదు, ఎందుకు హెల్ప్ చేయలేదో తెలీదు. హెల్ప్ చేయనంత మాత్రాన మనం తప్పుగా అనుకోలేం కదా. దీంతో ఎన్టీఆర్ వీరాభిమాని కృష్ణ యాదవ్ కౌశిక్ ట్రీట్మెంట్ పొందుతున్న హాస్పిటల్కి వెళ్లి బిల్స్ క్లియర్ చేశారు. హాస్పిటల్ బిల్స్ క్లియర్ చేసిన బిల్ కాపీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కౌశిక్ ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కౌశిక్ తల్లిని ఉపయోగించి తారక్ విషయంలో కాంట్రవర్సీస్ క్రియేట్ చేసేందుకు ట్రై చేసిన వారు ఇక విశ్రాంతి తీసుకోండి అంటూ ట్వీట్ చేశారు అతడు. అయితే బిల్ మొత్తం కూడా కట్టేశానంటూ ఎక్స్లో ఎన్టీఆర్ ఐడికి మెన్షన్ చేశారు. ఇచ్చిన మాట కోసం, తన అభిమానుల శ్రేయస్సు కోసం ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ నిలబడే వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. అయితే ఇవాళ మాత్రం అన్ని విధాలుగా సహకరించిన ఎన్టీఆర్ టీంకి థ్యాంక్స్ చెప్పింది కౌశిక్ తల్లి. తాను ఎప్పుడూ ఎన్టీఆర్ ఫ్యాన్ అని, ఆయన అభిమానుల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. తన కొడుకు సంతోషంగా ఉన్నట్లు వీడియో రిలీజ్ చేశారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నట్టుగా చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ సార్ వాళ్ళు కాల్ చేసి ఏమైందమ్మా, ఏంటి ప్రెస్లో వచ్చావు అని చెప్తే ఇలా అయింది సార్ అంటే మీరు నాతో ఒకసారి మాట్లాడిండొచ్చు కదా అని చెప్పేసి అలా చెప్పారు సార్. సో అప్పుడే ఫోన్ చేశారు, నేను వస్తున్నానమ్మా మీకు డిశ్చార్జ్ చేపిస్తాను అని చెప్పేసి నిన్న నాకు 12 o'clockకి కాల్ చేశారు సార్. కాల్ చేసి నేను చేస్తానని చెప్పేసి నైటే వచ్చారు ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు. వచ్చి నైట్ 11 o'clock నుంచి 2 o'clock వరకు ఉండి ఆ అబ్బాయి గురించి మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కొని సరే అమ్మా మేము ఇవన్నీ డిశ్చార్జ్ చేయాలి సార్, ఇలా ఉంది సిచ్యువేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే మేము మార్నింగ్ వచ్చి ఆ అబ్బాయికి డిశ్చార్జ్ చేపిస్తాము అని చెప్పారు సార్. మళ్ళీ మార్నింగ్ వచ్చి ఆ మేడం వాళ్ళతో నిన్న 20 lakhs పే చేయమని చెప్పారు కదా. మళ్ళీ ఎన్టీఆర్ సార్ టీం వాళ్ళు వచ్చేసి వాళ్ళందరితో మాట్లాడి 20 lakhs నుంచి 8 lakhs వరకు డిస్కౌంట్ చేసి 12 lakhs ఎన్టీఆర్ సార్ వాళ్ళు పే చేసేసి డిశ్చార్జ్ ఇచ్చారు సార్. మా అబ్బాయి కండిషన్ ఇప్పుడు 80% బాగుంది, 20% ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అట్లా ఇట్లా వచ్చాయన్నమాట. అందుకని చెప్పి సార్ చాలా థ్యాంక్స్ సార్. నేను ఎన్టీఆర్ సార్, నేను ఎప్పుడు మిమ్మల్ని తప్పుగా మాట్లాడలేదు సార్. నేను వాళ్ళని అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను అంతేగాని మా ఫ్యామిలీ మొత్తము ఎన్టీఆర్ ఫ్యాన్స్ సార్. మేము ఎప్పుడు మీ గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడడం కానీ అలా ఏం చేయలేదు సార్. వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్పాను అంతేగాని ఇంకేం లేదు సార్. ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, ఇటు ఎన్టీఆర్ తరపు నుండి బిల్ చెల్లించినట్టుగా వాళ్ళ తల్లి మళ్ళీ వీడియోను రిలీజ్ చేశారు. బిల్స్ కూడా ప్రెసెంట్ ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఏదైతే కౌశిక్ యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి దేవరా సినిమా విడుదల సందర్భంగా
ఆ అబ్బాయి పెట్టిన వీడియో పోస్ట్ చూసి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ నేరుగా వీడియో కాల్తో జూనియర్ ఎన్టీఆర్తో బెంగళూరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు మాట్లాడించారు. తర్వాత పరిణామాల్లో అటు ప్రభుత్వము అటు టీటీడీ కలిసి 51 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసింది. అదేవిధంగా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందజేశారు. అయితే కేవలం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 2.5 లక్షలు మాత్రమే ఆర్థిక సాయం అందజేశారంటున్నారు. కానీ ఏదైతే బ్యాంకు రికార్డ్స్ను కానీ పరిశీలిస్తే సుమారు 12.5 లక్షల పైగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ కుటుంబానికి సాయం చేసినట్లు అభిమాన సంఘాల నాయకులు చెప్తున్నారు. అయితే మొన్నటి రోజు ఆమె ఏదైతే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా 80% వరకు నయమైంది. కానీ హాస్పిటల్ బిల్లులు 20 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. అటు జూనియర్ ఎన్టీఆర్ ఆఫీసు నుంచి కానీ అదేవిధంగా ఎవరైతే తమకు జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడించాడో కృష్ణ యాదవ్ కానీ ఏమాత్రం స్పందించడం లేదంటూ కూడా ఆరోపించిన నేపథ్యం. ఈ సందర్భంగా కొంత జూనియర్ ఎన్టీఆర్ యొక్క బహిరంగంగా అతను సందేశాలు ఇస్తాడు కానీ ఎందుకు తనకు సాయం చేయలేదంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన నేపథ్యం. ఈ నేపథ్యంలో తర్వాత కృష్ణ యాదవ్ని ఇదే విషయం మీద బిగ్ టీవీ ప్రశ్నిస్తే తనకు నెలన్నర నుంచి నెల రోజుల నుంచి ఆమె ఏమాత్రం ఫోన్ కానీ తనతో కానీ ఎన్టీఆర్ టీంతో కానీ ఆమె ఎప్పుడూ మాట్లాడిన పరిస్థితి లేదని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆయన చెన్నైలోనే అపోలో ఆసుపత్రికి వెళ్ళి మొత్తం బిల్ సెటిల్ చేశారు. నిన్న డిశ్చార్జ్ కూడా అబ్బాయిని చేయించారు. అయితే ఈ సందర్భంగా ఆమె ఒక వీడియో కూడా విడుదల చేసింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనకు సాయం చేశారని. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కనీసం రక్తం కావాలంటే ఆ సాయం కూడా చేయలేదంటూ కూడా ఆమె మనతో మాట్లాడినప్పుడు చెప్పింది. అదేవిధంగా మీడియా సమావేశంలో కూడా చెప్పుకొచ్చింది. అయితే మొత్తం మీద అయితే కౌశిక్ కథ సుఖాంతమైంది. అతనికి సంబంధించి 20 లక్షల బిల్లులకు గాను జూనియర్ ఎన్టీఆర్ అటు ఏదైతే అపోలో ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి 8 లక్షల వరకు రిబేట్ ఇప్పించాడని 12 లక్షల రూపాయలు వారు చెల్లించారు. ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ టీం చెల్లించింది. ఆ తర్వాత నిన్ననే ఆ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టారు. దీంతో పాటు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా సాయం చేస్తాడు కావాలనే కమ్యూనికేషన్ గ్యాప్తో ఆమె తమ వద్దకు రాలేదు, తమ వద్దకు ఎందుకు రాలేదు ఆ విషయాన్ని ఆమె చెప్పలేకపోతుందంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి ఈరోజు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీడియా సమావేశం ముందుకొచ్చి అసలేం జరిగింది, ఎందుకు ఆమె బయటకు వచ్చి చెప్పుకోవాల్సి వచ్చింది, దీని వెనుక ఎవరున్నారనే విషయాన్ని కూడా బయట పెడతామని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే ఇది కొంతమంది కావాలని ఆమె ద్వారా చేయించినట్లు కూడా సమాచారం. ఏదైతే అల్లు అర్జున్ ఇష్యూ వైపు నడుస్తున్న సమయంలో కావాలని ఆ ఇష్యూను డైవర్ట్ చేయడానికి కొంతమంది ఇలాంటి కుట్రకు తెరలేపారంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మాట తమతో చెప్తే చాలు, ఆ డబ్బులు మొత్తం తామే చెల్లిస్తాము, తమ హీరో వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో కావాలని వీరు ఒక రకంగా కుట్రలేపి జూనియర్ ఎన్టీఆర్ యొక్క పరువు ప్రతిష్టలను దిగజార్చడానికి అతన్ని పూర్తి స్థాయిలో ఏదైతే అతని గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడానికి ఈ విధంగా ఒక ప్రచారాన్ని ఆమె ద్వారా చేయించారని చెప్తున్నారు. అయితే ఏదైతే ఆమెకు 12.5 లక్షలకు పైగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వచ్చిన డబ్బులను ఆమె చెల్లించినా ఏదైతే 10 రోజుల క్రితం 10 లక్షలు మాత్రమే పెండింగ్ ఫీజులు ఉంది, ఆమె చెల్లించకుండా ఎందుకు జాప్యం చేసిందన్న విషయాన్ని అడిగితే దానికి సమాధానం ఆమె ఇవ్వడం లేదని కూడా చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే కావాలనే జూనియర్ మీద అతని అభిమానుల మీద బురద జల్లడానికి ఏమైనా ఒక అస్త్రంగా కొంతమంది వాడుకున్నారంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సర్తాజ్. అయితే మొత్తం మీద అయితే జూనియర్ ఎన్టీఆర్ వెంటనే బిగ్ టీవీలో వచ్చిన కథనాన్ని చూశాడు. అదేవిధంగా మిగతా సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను చూసి వెంటనే స్పందించి కౌశిక్ యొక్క ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మొత్తం ఎంత డబ్బులు అవసరమవుతుందో హాస్పిటల్ బిల్లు మొత్తం చెల్లించిన పరిస్థితి కనిపిస్తుంది సర్తాజ్. అయితే దీంతో జూనియర్ అభిమానులు కూడా తమ హీరో మాట ఇస్తే తప్పడు, ఎట్టి పరిస్థితుల్లోనైనా నెరవేరుస్తాడంటూ చెప్తున్నారు. అయితే ఈరోజు 11:30 గంటల సమావేశంలో ఒక మీడియా సమావేశంలో అసలు ఏం జరిగింది, వాస్తవాలన్నీ బయట పెడతామని అంటూ కృష్ణ యాదవ్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.